భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గరే. ఫస్ట్ ఒకసారి శశితో మాట్లాడదాం. శశి, ఇప్పుడే ఆవిడ మాట్లాడుతూ అవకతవకలు ఏమైనా జరిగే అవకాశం ఉండొచ్చేమో కౌంటింగ్లో, సరిగ్గా నాకు అంటే బీహార్ అసెంబ్లీకి దేనికి పోలిక ఎలా అనిపిస్తుంది అంటే శశి, అక్కడ ఆర్జేడీ వాళ్ళు కూడా అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వ్యతిరేకంగా వచ్చాయో వాళ్ళు ఒక రకమైన వాయిస్ వినిపిస్తున్నారు. పోలింగ్ కౌంటింగ్ ఏమైనా నెమ్మదించొచ్చేమో, మధ్యలో ఆపేయచ్చేమో, అవకతవకలేని జరగచ్చేమో అని. సరిగ్గా అలాంటి వాయిసే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత్ కూడా వినిపిస్తున్నారు. అంటే ఆ పోటీకిను ఎన్నికకి సంబంధం ఉందని నేను చెప్పట్లేదు, కానీ ద వాయిస్ ఒకేలా ఉందని చెప్తున్నాను. ఏంటి అక్కడ పరిస్థితి? వాట్ ఆర్ ద అప్డేట్స్? సెలక్షన్ కమిషన్ మాత్రం ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను చేసింది. ఇక కౌంటింగ్ కేంద్రం మొత్తం అంతా కూడా ఇప్పటికే పోలీసుల వలయంలో ఉంది. సుమారుగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. లోపల స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా అంతే స్థాయిలో 3 అంచెల భద్రతను కొనసాగిస్తున్నారు. కేవలం లోకల్ పోలీసులు మాత్రమే కాకుండా సాయుధ బలగాలు, ఆ తర్వాత ఆర్మర్డ్ రిజర్వ్డ్ ఫోర్స్తో ప్రత్యేకమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. వాస్తవానికి కౌంటింగ్ ముందు కావచ్చు, లేకపోతే పోలింగ్ సమయంలో అభ్యర్థులు ఇలాంటి అనుమానాలను లేవనెత్తుతూ ఉంటారు కాబట్టి సో అందుకు అనుగుణంగానే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఈ ఏర్పాట్లను చేసిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక కౌంటింగ్ సమయంలో ప్రతి టేబుల్ వద్ద కూడా ప్రత్యేకంగా ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరా ద్వారా కౌంటింగ్ జరిగేటటువంటి తీరును ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తారు, పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఆ కౌంటింగ్ జరిగేటటువంటి సమయంలో ఆ టేబుల్ వద్ద లేకపోతే ఆ రౌండ్ వద్ద ఏదైనా అనుమానం లేవనెత్తినా, లేకపోతే ఏదైనా పొరపాటు జరిగినా కూడా వెంటనే ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ఆధారంగా వాటిని సరిచేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అభ్యర్థులు లేవనెత్తినటువంటి అనుమానాలకు సమాధానాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ ఈ తరహా ఏర్పాట్లను కూడా చేసింది. మరోవైపు సీసీ కెమెరాలు మాత్రమే కాకుండా అబ్జర్వర్స్, మైక్రో అబ్జర్వర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో సో ఎక్కడా కూడా ఇక అభ్యర్థులకు ఈ అనుమానాలకు తావు లేకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు కంటిన్యూ చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇదే కాకుండా స్టేడియం వెలుపల, తర్వాత బయట సుమారు 700 మంది పోలీసులను ప్రస్తుతం భద్రతా విధుల్లో ఉన్నతాధికారులు నియమించారు. ఇందులో లోకల్ పోలీసులు ఉన్నారు, ఆ తర్వాత సాయుధ బలగాలు ఉన్నారు, ఆ తర్వాత సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి భద్రత సైతం ప్రజెంట్ లోపలే ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక స్టేడియం చుట్టుపక్కలంతా కూడా అన్యులను ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా, లేకపోతే భూమి కూడకుండా ఉండేందుకు 144 సెక్షన్ను అమలు చేశారు. ఇదే కాకుండా సుమారు స్టేడియంకు, కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు కూడా ఇతరులు ఎవరికి కూడా ప్రవేశం లేదు. కేవలం పాసులు ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ స్టేడియం వద్దకు, లేకపోతే కౌంటింగ్ కేంద్రం వద్దకు రావాల్సి ఉంటుంది. మిగతా వారు ఎవరో కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడాను ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి పాస్ తప్పనిసరిగా చూపించాల్సిందే. సో ఇలాంటి నేపథ్యంలో బయట వాళ్ళు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి సో అందుకు అనుగుణంగానే ఎలాంటి అవకతవకలు కూడా చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉండదంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇదొక అంశం అయితే, మరోవైపు కౌంటింగ్ జరిగేటటువంటి సమయంలో 2 లేదా 3 రౌండ్ల తర్వాతనే ట్రెండ్స్ అంతా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ అభ్యర్థికి ఎంత మొత్తం ఓట్లు పోలయ్యాయి, గెలుపు అవకాశాలు ఏంటి అనే అంశాల గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే సహజంగానే కార్యకర్తలు ర్యాలీలు, లేకపోతే సభలో, సమావేశాలు, లేకపోతే ఏదైనా సంబరాలు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో తమ అభ్యర్థికి మద్దతుగా వారంతా కూడా ర్యాలీలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకు అనుగుణంగానే ఎక్కడా కూడా స్టేడియం దగ్గర ర్యాలీలు, ఆ తర్వాత సంబరాలకు అవకాశం లేదంటూ ఇప్పటికే పోలీసులు గట్టిగా చెప్పడం జరిగింది. ఒకవేళ తమ ఆదేశాలను ఉల్లంఘించి ఖచ్చితంగా ఎవరైనా అలాంటి సమావేశాలు, లేకపోతే సంబరాలు, లేకపోతే ర్యాలీలు లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ప్రత్యేకంగా పోలీసులు చెప్పారు. అయితే ఈ ర్యాలీలు లేకపోతే ఈ సంబరాలు ఏమైనా చేస్తారేమో ఉద్దేశంలో భాగంగానే ముందుగా ప్రత్యేక టీంలను అందుబాటులో ఉంచారు. ఈ టీంలు ఎప్పటికప్పుడు కూడా స్టేడియం చుట్టూతా పరిశీలిస్తూ ఉంటాయి. ఎవరైనా ఇటువైపుగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వస్తే వారిని వెంటనే ఎందుకు శశి అంత స్ట్రిక్ట్ గా ఈ సంబరాలు వద్దనంటే, ఆవేళ పోలింగ్ రోజే ఆల్రెడీ కొంత ఘర్షణలు జరిగాయి కదా 3-4 చోట్ల. సో అవి దృష్టిలో పెట్టుకున్నా వాస్తవానికి ఇప్పుడేని కాదు, ఎప్పుడైనా సరే అంటే ప్రతిసారి ఎన్నికలు నిర్వహించిన తర్వాత కౌంటింగ్ జరిగేటటువంటి సమయంలో ఖచ్చితంగా కౌంటింగ్ కేంద్రం వద్ద కొన్ని ఆంక్షలను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ విధిస్తుంది. సో ఆ టైంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైనా వచ్చి వారు ఇక్కడ సంబరాలు చేసుకుంటే కొంత ఇబ్బందికర పరిణామాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందుకని అనుగుణంగానే ఆంక్షలు ఉంటాయి. ఒకవేళ కౌంటింగ్ కేంద్రానికి వెలుపల అంటే కౌంటింగ్ కేంద్రానికి వారి పరిధిలో కావచ్చు, వారి ప్రాంతాల్లో కావచ్చు ఈ సంబరాలు చేసుకున్నా తమకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని పోలీసులు చెప్తూ ఉన్నారు. కేవలం కౌంటింగ్ కేంద్రం ఎక్కడైతే ఉంటుందో ఆంక్షల అమల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ సంబరాలకు తావుండదు. అయితే వారి డివిజన్లు కావచ్చు, వారి ప్రాంతాల్లో సహజంగానే ఇప్పుడు
కౌంటింగ్ జరుగుతున్నటువంటి తీరును ఎవరికి వారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, టీవీల్లోనూ లేకపోతే పార్టీ కార్యాలయాల్లోనూ కూర్చుని వారికి వారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సమయంలో అక్కడక్కడ సంబరాలు చేసుకుంటే ఇబ్బంది లేదు, కానీ బట్ కౌంటింగ్ కేంద్రం వద్ద సంబరాలు లేకపోతే ర్యాలీలు చేస్తే మాత్రం అది కౌంటింగ్ కొంత విఘాతం కలిగించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్న భావన నేపథ్యంలోనే పోలీసులు ఈ తరహా నిర్ణయాలను తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే ప్రజెంట్ ఎవరిని కూడా ఇటువైపు రానివ్వడం లేదు. ఓకే శశి, థ్యాంక్ యూ. ఒక చిన్న బ్రేక్ తర్వాత నేను నుమాన్ ప్రవీణ్తో మాట్లాడతాను. అసలు కౌంటింగ్ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్నింటికి ప్రారంభం అవుతుంది, అలాగే యాక్చువల్ కౌంటింగ్ ప్రారంభం అయ్యేటప్పుడు ఎన్ని రౌండ్లు ఉంటాయి, టేబుల్